హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా సోషల్ క్లాస్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం అగ్రికల్చర్ మీద ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఓన్లీ 1 మార్క్ క్వశ్చన్స్. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో దట్ ఈస్ అంటే జమ్మింగ్ కల్టివేషన్. సో మన ఇండియాలో ఏ పేర్లతో పిలవడం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఎంటైర్ ద వరల్డ్ అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ని అంటే అటవీ ప్రాంతాన్ని సాగు చేసి కొంత ఒక సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు. సో అక్కడ వ్యవసాయం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఆఫ్ చేసి వేరే కొత్త ప్యాచెస్ అంటే కొత్త ప్లేసెస్కి వెళ్ళి కల్టివేషన్ చేయడం అనేది జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అయితే దాన్ని పోడు కల్టివేషన్ అని, పెండా కల్టివేషన్ అని పిలవటం అనేది జరుగుతుంది. సో ఇలా మనకి డిఫరెంట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ ఏరియాస్లో పిలుస్తున్నారు. సో ఫస్ట్ వీ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద జమ్మింగ్. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే మనం రిసీవ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు యూ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామ్, అట్ ద సేమ్ టైం కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా. So first, jamming. Slash and burn agriculture. Jamming means slash and burn agriculture. So అటవీ ప్రాంతాన్ని నరికి కాల్చి దాని నుంచి వచ్చినటువంటి బూడిదతో, ఇది బూడిదని అర్థం అండి. సో బూడిద మరియు కాల్చిన తర్వాత బూడిదగా మారిన తర్వాత ఆ నేలని సాగు చేసే విధానాన్ని జమ్మింగ్ కల్టివేషన్ అని అన్నాం. ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలవటం అనేది జరుగుతుంది. వాట్ ఆర్ దే? వీ కెన్ సే మిల్పా కల్టివేషన్. ఇట్ ఈస్ ఇన్ మెక్సికో, సెంట్రల్ అమెరికా. సెంట్రల్ అమెరికాలో మనకి ఇక్కడ దిస్ ఈస్ ద నార్త్ అమెరికా అండ్ దిస్ ఈస్ ద సౌత్ అమెరికా. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మెక్సికో, దిస్ ఈస్ ద మెక్సికో. సో ఈ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికాలో ఈ జమ్మింగ్ కల్టివేషన్ ఏమని పిలుస్తారు సార్ అంటే మిల్పా ఇన్ మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా. నెక్స్ట్ కోన్కో. దిస్ వర్డ్ ఇన్ వెనిజులా అండ్ వెనిజులా. ఓన్లీ వెనిజులాలో మనకి కోన్కో అని జమ్మింగ్ కల్టివేషన్ పిలవటం అనేది జరుగుతుంది. సో వెనిజులాలో మాత్రమే. నెక్స్ట్ వన్ మసోలే అనే పేరుతో జమ్మింగ్ కల్టివేషన్ని సెంట్రల్ ఆఫ్రికాలో పిలవటం జరుగుతుంది. సో మసోలే అనే పదాన్ని సెంట్రల్ ఆఫ్రికాలో యూజ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ జమ్మింగ్ స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్ని డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. సో కోనోకో ఇన్ వెనిజులా, మిల్పా ఇన్ మెక్సికో, అండ్ నెక్స్ట్ వన్ Masole in Central Africa, and Roca, this name using in Brazil. Okay, and next one Ladang, ఈ పేరుతో ఎక్కడ సార్ అంటే ఇండోనేషియా. అండ్ రే అనే పేరుని జమ్మింగ్ కల్టివేషన్కి రే అనే నేమ్ని యూజ్ చేస్తుంది ఎవరు సార్ అంటే వియత్నాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి మిల్పా మెక్సికో అండ్ సెంట్రల్ అమెరికా, కోనోకో వెనిజులా, మసోలే సెంట్రల్ ఆఫ్రికా, రోకా బ్రెజిల్, లాడింగ్ ఇండోనేషియా, రే ఇన్ వియత్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి సార్ అంటే మహాత్మా గాంధీ స్పిరిచువల్ హెయిర్. సో హూ వాజ్ ద మహాత్మా గాంధీ స్పిరిచువల్ హెయిర్ అంటే ఆధ్యాత్మిక వారసుడు. మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక వారసుడు ఎవరండి అంటే ఆచార్య వినోబా భావే. ఎవరండి? ఆచార్య వినోబా భావే. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా ప్రైమిటివ్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్. సో ఇక్కడ ప్రపంచంలో జమ్మింగ్ అనేది ఏ పేర్లతో పిలుస్తున్నాం అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ నౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఇండియా ప్రైమిటివ్ కల్టివేషన్ ఈజ్ కాల్డ్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, we know very well about our state. Primitive cultivation is called as the podu or penda. ఇంకా డిఫరెంట్ నేమ్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడ సార్ అంటే బివేర్ ఆర్ దాహియా,
దాహ్యా అని ఈ రెండు పేర్లతో ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్లో పిలవటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ పోడు ఆర్ పెండ. పోడు ఆర్ పెండ కల్టివేషన్ అని ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ని ప్రైమటివ్ కల్టివేషన్ పిలుస్తారు ఎక్కడ సార్ అంటే ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ పనాదబై. పనాదబై ఆర్ కామన్ ఆర్ వాల్త్రే. పనాదబై or common or Waltre. These three names are using in southeastern Rajasthan. Southeastern Rajasthan లో ఏ పేర్లతో పిలుస్తున్నారు సార్ ఈ జమ్మింగ్ కల్టివేషన్ ని? పెనా దబాయ్ అండ్ కామన్ ఆర్ వాల్ట్రే. అండ్ నెక్స్ట్ వన్ కిల్. కిల్ అనే నేమ్ అనేది యూజ్ చేస్తానండి ఇన్ హర్యానా. Haryana people are calling, so this type of primitive culture is called as the kill in Haryana. And next one Kurwa. Kurwa అనే పేరు అనేది ఎక్కడ సార్ అంటే జార్ఖండ్. కుర్వా ఇన్ జార్ఖండ్. అట్ ద సేమ్ టైం జమ్మింగ్ అనే పదాన్ని ఇండియాలో జమ్మింగ్ అనే పదాన్ని ఎక్కడ సార్ అంటే ఆల్ ద నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ మీన్స్. సో ఇక్కడ జమ్మింగ్ అనే వర్డ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీన్స్ ఏంటి సార్? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, త్రిపుర ఎక్సెట్రా. ఓకే అండి, ఆల్ దీస్ రీజియన్స్లో జమ్మింగ్ అనే నేమ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, అకాడమీ టెక్స్ట్ బుక్లో అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా ఇక్కడ 3 స్టేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. 3 crops of paddy are grown in a year. ఒకే సంవత్సరంలో. సో ఇక్కడ ఓన్లీ ప్యాడీ క్రాప్లోనే 3 type of క్రాప్స్ అనేవి పండించడం జరుగుతుంది. ఎక్కడండి? అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సా. వాటి తాలూకా నేమ్స్ ఏంటి సార్ అంటే ఆస్, అమన్ అండ్ బోరో. ఆస్, అమన్, బోరో. సో ఓకే అండి, ఇలా డిఫరెంట్ నేమ్స్ అస్సాం, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. అస్సాం ఆస్, వెస్ట్ బెంగాల్ అమన్, ఒడిస్సా బోరో. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ మేజర్ పల్సెస్ ఆర్ గ్రోన్ ఇన్ ఇండియా. మన ఇండియాలో ఇంపార్టెంట్ మేజర్ పల్సెస్ ఎక్కడ సార్ అంటే తుర్. ఓకే అండి, పల్సెస్ నేమ్స్ ఆర్ ఆల్ దీస్ ఆర్ తుర్ ఆర్ అర్హర్, అరద్, మోంగ్, మసూర్, పియోస్ అండ్ గ్రామ్. ఓకే సార్. సో తుర్ అంటే కందులు సార్. అండ్ నెక్స్ట్ వన్ అరద్ అంటే మినుములండి, మోంగ్ అంటే పెసలు. ఓకే అండి, తుర్ అంటే కందులు, తర్వాత అరద్ అంటే మినుములు, మోంగ్. సో ఆల్ దీస్ ఆర్ ద పల్సెస్ గ్రోయింగ్ ఇన్ ఇండియా. Okay friends, so this is very important information. So please watch and learn all these words. Okay, thank you so much.